అందరికీ మరణాత. శ్రమల నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమల ధ్యాన గుడారముల ద్వారా ప్రభు మనందరకు ఆ శ్రమల నుండి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాల ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఈ దిన వాక్యము కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. 10వ వచనం కూడా చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు తోను సోదరా మన దోషంబులెడా బాబు వ్యసంబు చేచోదరా మన దోషంబులెడా బాబు ఈ సంతాస మరణ యశంబు చేసోదరా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మాత్మీయ తండ్రి ఇచ్చిన 40 దినముల వర్తమానములో నుండి ఈ దిన వర్తమానము శ్రమల గుడారము. ప్రభువా, శ్రమల వల్ల విధేయత, క్రమశిక్షణ నిత్య రక్షణకు కారణము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న అపోస్తల పౌలు గారు చెప్పిన, ఎవరు విధేయులుగా నిత్య రక్షణకు కారకులుగా ఉంటారో వారు ఈ శ్రమల గుడారములో ఈ శ్రమలను ధ్యానించడం ద్వారా ఇటు భాగ్యము కలిగిననుచున్నావు. ప్రభువా, నిత్య రక్షణకు తండ్రి ప్రభువా కారకులుగా తండ్రి ఉండుటకు కావలసిన మాటలను మాకు మరొక్కసారి ఈ శ్రమల ధ్యాన గుడారము ద్వారా మాతో మాట్లాడమని, యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి 7 ఆత్మతో మాట్లాడమని మా హృదయాల తండ్రి ప్రభువా ఆ వాక్యాన్ని భద్రము చేసుకొని ఈ శ్రమల ధ్యానము ద్వారా నిత్య రక్షణకు కారకులుగా మమ్మల్ని అందరినీ చేయమని, నిత్యము మా సిలువలో విజ్ఞాపన ప్రార్థన చేయుచున్న నిత్య రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యంలో చక్కటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారణము.
ఈరోజు మనం అందరము కూడానంట విధేయులుగా ఉండాలి. ఎవరికి విధేయులుగా ఉండాలంటే పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారికి విధేయులుగా ఉండండి. దేవుని చేత పిలువబడిన తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈరోజు ఈ శ్రమల ధ్యాన గుడారంలోకి వచ్చిన వారందరికీ నిత్యము రక్షణ కవచం వలె మన ప్రభు ఉంటారని ఈ వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు మన కుటుంబాల్లో మనకు నిత్యము నిన్ను కాపాడుకుంటాను, నిత్యము నీకు తోడుగా ఉంటాను అని ఎంతమంది ఉండగలుగుతారో ఉండలేరో కానీ ఈ 40 దినముల శ్రమల ధ్యానము ద్వారా ఈ గుడారములోకి వచ్చిన వారికి ఈ 2వ దినము ప్రభునందు విధేయులైన వారందరికీ, పిలువబడిన వారందరికీ ఆత్మ తండ్రి ఈరోజు మిమ్మల్ని ఎంతమందిని ఇక్కడికి పిలుచుకున్నాడో, ఆత్మ తండ్రి ద్వారా మీరు ఎంతమంది ప్రేరేపించబడి శ్రమలకు వచ్చారో, శ్రమల ధ్యాన గుడారంలోకి వచ్చారో వారందరికీ కూడా దేవుడు ఇక్కడ నిత్య రక్షణ కలగ చేస్తాడని మనకు కలుగుతుంది. క్రీస్తు యేసునకు కలుగు శ్రమలతో ముగింపయిందట. ఆయన చరిత్ర మొత్తం చూసుకుంటే యేసు ప్రభువారికి జయముతో శ్రమ ముగిసింది. మరి ఈరోజు శ్రమల కాల ధ్యాన గుడారంలోకి వచ్చే వారందరికీ జయముతో ప్రారంభం అవుతుంది. ఆయనకేమో శ్రమల ముగింపుతో జయము. ఈరోజు ఆ శ్రమలను ధ్యానం చేయడానికి వచ్చిన వారికేమో ఈరోజు జయమే ప్రారంభము. ఈ 40 దినములకు రావటం అంటే మామూలు విషయం కాదు. విలాప వాక్యములు మనం చూస్తే 5వ అధ్యాయం 15-16 వచనం చూసుకుంటే అక్కడ విలపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అంటున్నారు, అయ్యో మేము పాపము చేసాము, మాకు శ్రమ, మాకు శ్రమ, మాకు శ్రమ, మా శిరస్సు మీద ఉండి కిరీటము పడిపోయినది, ఇదిగో మేము విలపిస్తున్నాం, శ్రమల్లో బాధపడుతున్నాం, శ్రమల్లో బాధపడుతున్నాం, మాకు శ్రమే, మాకు శ్రమే, శ్రమే. శ్రమ అనగా సిలువ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శ్రమల గుడారములకు రావడానికి ఈరోజు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఎంత శ్రమ పడుట ప్రవచనాన్ని బట్టి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ పాపము చేసి పతనమైపోయిన ఆత్మీయ కుటుంబం అక్కడ కనబడతా ఉంది. ఆ కుటుంబము ప్రసవ వేదనతో బాధపడుతుంది. అప్పుడు దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఈ పాపమును జయించడానికి అతడు వస్తాడని అక్కడ రాయబడింది. ఆయన అనగా పుట్నోట్లో యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మన అందరి కొరకనంట శరీరధారయున్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనములను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకును. దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, శ్రమ శ్రమ వచ్చావు, నువ్వు తెచ్చినది ఇచ్చి వెళ్ళకు. శ్రమ వచ్చి మనల్నంట గొప్ప బహుమానము కలగ చేస్తుంది. అందుకే శ్రమలతో మాట్లాడాలి.
శ్రమ రాగానే ఏ బహుమానం కొరకు వచ్చావని మాట్లాడగలగాలి. ఇక్కడ శ్రమ విధేయతను నేర్పిస్తుంది. ఇక్కడ శ్రమ క్రమశిక్షణ నేర్పిస్తుంది. నువ్వు ప్రభునందు విధేయులుగా ఎలాగుండాలో నేర్పిస్తుంది. నువ్వు ప్రభునందు ఎలాగ క్రమశిక్షణగా ఉండాలో శ్రమ నేర్పిస్తుంది. అందుకే యోబు గ్రంథమంతా కూడా ఎంత చక్కటి మాటలు మనకి దైవజనుడు పొందుపరిచారు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడేటో కాగలడు. నడినా వాణిని దైవా నకపడిన వాణిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు మానవుడు మహిను యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనో. మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగా నిరభంగా శ్రమలు లేక స్వర్గము లేదు. మానవుడేటు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జయము శ్రమతో ముగించింది. ఇక్కడ సంఘముకు విధేయులైన వారు ఈ శ్రమల గుడారములకు వచ్చిన వారికి జయము ప్రారంభముతో ప్రారంభిస్తుంది. ప్రారంభమే జయము కలుగుతుంది. మానవుడు కాస్త దేవమానవుడుగా మారడానికి ఇక్కడ దైవజనుడు 3 విషయాలు చెప్తున్నాడు. అయ్యా, నేను పాపిని, నా కొరకు నువ్వు పాపి కంటే ఎక్కువ శిక్షను అనుభవించావని శిలువ ధ్యానము చేయాలి. పాపుల కంటే ఎక్కువ శిక్షను అనుభవించావు అని శిలువ ధ్యానం చేయాలి. ఆ మహాదేవుడే ఎంత శ్రమ పడ్డాడో. నువ్వు మానవుడిగా ఉండడానికి కాదు, నువ్వు పాపిగా ఉండడానికి కాదు, దేవ మానవుడిగా ఉండడానికి, మహిమ కోరడానికి, మహిమలోనికి వెళ్ళిపోవడానికి, పాప జీవనములో నుండి మహిమ జీవనములోనికి వెళ్ళిపోవడానికి ఈరోజు శ్రమలు మనకు చాలా అవసరమైనవి. ఈ 40 దినముల ధ్యానము ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మహిమ కోరుని వారు మాత్రమే ఈ శ్రమల ధ్యానములోనికి రాగలుగుతారు. విధేయులై ఆయనకు నిత్య రక్షణలోనికి వారి పాలు పొందులు కలుగుతుంది. ఏమనాలి? పాపి కంటే ఎక్కువ శిక్షను నువ్వు అనుభవించావు నా కొరకు, నేను పాపిని. రెండవది, అయోగ్యుడును అంటే ఈ శ్రమల ద్వారా పొందవలసిన భాగ్యము నేను పొందుకోలేకపోతున్నాను. ఆ మహాదేవుడే శ్రమను అనుభవించి నిత్య రక్షణకు కారకులుగా ఉండండి.
అని మనకు చెబితే, ఆ మహాదేవుడే శ్రమ పొందితే ఆ పొందిన శ్రమ ద్వారా మనకొచ్చిన జయము, మనకొచ్చిన బహుమానము, మనకొచ్చిన మహిమను ఈరోజు నేను పొందలేకపోతున్నాను, నేను అయోగ్యుడును అని శ్రమల ధ్యానము ద్వారా మనం ఉండాలి. నేను అయోగ్యుడును, నువ్వు ఇచ్చినా సరే నేను అందుకోలేకపోతున్నాను అని ఈ శ్రమల ధ్యానము ద్వారా మన అయోగ్యతను ధ్యానములోనికి పెట్టుకోవాలి. మూడవది, అశక్తుడను, నీ శ్రమ ద్వారా ఎన్ని దీవుల్నిచ్చావో వాటన్నిటినీ అందుకునే శక్తి నాకు లేదు, నేను అయోగ్యుడను. అందుకని ఈ శ్రమల ద్వారా మన అందరికనంట ఆయన మానవ శక్తికి మించిన అతీతమైన శక్తి మనకు ఇక్కడ ఇస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా మనందరినీ శక్తిమంతులుగా తయారు చేస్తున్నాడు. దైవచరుడు బైబిల్ మిషన్ వారు అందరికీ ఒక మాట చెప్పారు. లోకములో ఉన్న శక్తులు, ఏ శక్తులైనా సరే నా దేవుని శక్తి ముందు ఎంత, నా బైబిల్ మిషన్ శక్తి ముందు ఎంత, నా శక్తి ముందు నువ్వెంత. దావీదు ఎప్పుడు ఈ 3 లక్షణాలతో తగ్గింపు జీవితంలో ఉన్నాడు. అందుకే సున్నతి లేని నీవు ఫిలిప్తుడా, సైన్యములకు అధిపతి యెహోవా ముందు నువ్వు ఎంత. ఒకే ఒక చిన్న గులకరాడు, ఫిలిప్తు దేశమంతా కూడా అడులెత్తిపోతుంది, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఆ మహాశక్తి ముందు. ఒక్కసారి గులకరాడు తీసుకొడితే నుదుటి మీద తగిలితే బోర్లా పడిపోయాడు. ఎప్పుడైతే దేవుని శక్తితో నిలబడి రాడు విసిరాడో, వెనక నుండి మహా సర్వశక్తిమంతుడు ఒక్క దెబ్బ కొట్టగా లేవలేకపోయాడు. ఇంకా ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఈరోజు ప్రభునందు మహాశక్తిమంతులుగా తయారు చేయుటకు ఈ గుడారములోనికి మనందరిని కూడా తీసుకుని వచ్చాడు. ఎంత గొప్ప విశ్వాసము! యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు, రక్షణ వార్తను ప్రకటించినప్పుడు, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు, క్రిస్మస్ బోధ కంటే, స్వార్థ బోధ కంటే, అద్భుతాల కంటే ఈ మహాశ్రమలే శ్రేష్టమైనవి. ఆ భక్తులందరూ కూడా ఎటువంటి మహిమను పొందుకున్నారో అంతకంటే మహిమ ఈ శ్రమల మహామహిమలో శ్రేష్టమైనవి. ఇక్కడ మనం మోకరించి ఆ శిలువ ధ్యానం చేసినప్పుడు ఎటువంటి శక్తిమంతులుగా మారారో. మాట ఇస్తే చాలు ప్రభు అని శతాధిపతి తన దాసుడును బతికించుకున్నాడు. మాట ఇచ్చినప్పుడే ఆ దాసుడు బతికాడు. రక్తస్రావం గల స్త్రీ వస్త్రం ముట్టుకుంటే చాలు శక్తి వస్తుంది అనుకున్నది, వస్త్రం ముట్టుకుంటే శక్తి వచ్చింది. కుష్ఠరోగి నన్ను ముట్టి శుద్ధుడి కమ్మన్నాడు, శుద్ధుడైపోయాడు. గుడ్డివాడు మందిమ్మంటే ఉమ్ము ఊసి బురద చేసి రాయగానే శక్తిమంతుడయ్యాడు. దృష్టి పొందుటకు శక్తిమంతుడయ్యాడు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములో ఈ శ్రమల ద్వారా మనందరి కొరకు ఇంత మహాశక్తినిచ్చాడు. అందుకే నేను అయోగ్యుడను, అశక్తుడను, నేను పాపిని అని ఎవరు ఈ 40 దినముల ద్వారా మనము చేస్తామో, అందుకే
ఈ శ్రమలో క్రిస్మస్ కంటే, సువార్త కంటే, అద్భుతాల కంటే ఈ శ్రమలే మహాశ్రేష్టమైనవి. ఈ శ్రమల గుడారములో మనందరికీ దేవుడు ఎంత గొప్ప శక్తిని అనుగ్రహించారు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుని చిత్తముకు విధేయులై ఉండాలి. ప్రభువా ప్రభువా అంటే పరలోకం వెళ్ళము గాని దేవుని చిత్తముకు విధేయులై ఉండాలి. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 29వ వచనంలో మనుషులకు కాదు గాని దేవునికి విధేయులై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 చూస్తే విధేయ గలవారు శ్రమల నుండి, మరణం నుండి నిత్య రక్షణకు కారకులవుతారు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే మానవ సిద్ధాంతాలకు కాదు దేవుని ఉపదేశమునకు విధేయులై ఉండాలి. దేవుని ఉపదేశమునకు విధేయులై ఉండాలి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూసుకుంటే బలులు అర్పించడం కంటే దేవుని మాట విని విధేయులుగా ఉండటమే శ్రేష్టము. అలాగే 6వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 ప్రభునందు ప్రతి కుటుంబము విధేయులుగా ఉండాలి. ఈరోజు ప్రభుని బట్టి అంట కుటుంబం అంతా కూడా భార్య భర్తలు విధేయులుగా ఉండాలి. వారికి పుట్టిన బిడ్డలు విధేయులుగా ఉండాలి. ఆ విధేయులుగా ఉండడాన్ని బట్టే ఈ నిత్య రక్షణ కారకులు అవుతాం. ఆయన బట్టి కుటుంబం అంతా కూడా విధేయత కలిగి ఉండాలి. మనకలాగా మనం జీవించడం కాదు, ప్రభును బట్టి అందరూ జీవించాలి. ప్రభు మన కొరకు జీవించాడు. ప్రభు మన పాపాన్ని సహించాడు, మన పాపాన్ని భరించాడు, మన పాప శరీరాకంలో పుట్టాడు. ప్రభు మన కొరకు శ్రమ పడేను. కనుక ప్రభునందు ప్రతి కుటుంబం విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే ప్రభా ఇక నుంచి నా చిత్తాన్ని కాదు నీ చిత్తం ప్రకారమే మేము జీవిస్తాం. 7వది రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే సువార్త విషయంలో సువార్తకునికి విశ్వాసముతో విధేయత కలిగి ఉండాలి. అందరినీ అన్యజనులు సైతము ఈరోజు దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రవక్త అయిన యోవేలు అంటాడు, అయ్యా దేశములో జనులందరినీ పిల్లండి, పెద్దలను పిల్లండి, సన్నిపానం పుచ్చుకుని పిల్లని పిల్లండి, ఉపవాస రథంలోనికి అందరిని పిలుచుకు రండి. ఇది మీ బాధ్యత. ఈ సువార్త మీ బాధ్యత. రోమిలికి రాసిన పత్రిక 16:25లో చూస్తే మనకంట సమస్త అన్ని జనులకు మనం ఈ సువార్తను అందించాలి. అందరూ విశ్వాసులుగా మనము తయారు చేయాలి. సువార్తునికి అందరూ కూడా విధేయులై ఉండాలి. ఈరోజు సేవ చేయటం అన్నది మామూలు విషయం కాదు. అందరూ విధేయులై ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు, ప్రార్థనా పరులు అందరూ విధేయత కలిగి ఉండాలి. దేవుని పని కొరకు అందరినీ విధేయులుగా మనం సిద్ధపరచాలి. ఈరోజు ఈ శ్రమల ద్వారా ప్రభు మన కొరకు విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు ఈ ధ్యానం చేసి ఈ గొప్ప నిత్య రక్షణకు కారకులుగా మనము, మన కుటుంబాలు, మన సంఘం అందరూ కూడా ఉండాలంటే ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 2వ దినము నిత్య రక్షణకు మనము, మన కుటుంబాల, మన సంఘము ద్వారా ప్రభు ఈ శ్రమల ధ్యానము ద్వారా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన కొరకు శ్రమ పొందెను, కొరకు శ్రమ పడెను, మను నేత్రములతో చూడండి. శ్రమ 4 విధములని తిరిగి స్తుతించుట